NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తీరు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాన్ని గాయపరిచే విధంగా ఉంది. కోట్లాది మంది హిందూ భక్తులు కానుకగా సమర్పించేటటువంటి హుండీలో చోరీ జరిగితే చోరీ చాలా చిన్నదని తీసి పక్కన పారేయటం ఆయన యొక్క ఇంగిత జ్ఞానానికి నిదర్శనం. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరకామణిలో జరిగింది చిన్న చోరీ అంట. అంటే రవికుమార్ అనేటువంటి చిన్న దొంగకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పెద్ద దొంగ మద్దతు ఇస్తున్నాడు అనమాట. 72,000కే $9 అంట, 9 నోట్లంట, 72,000 అంట. దానికోసం అని చెప్పి 14 కోట్ల రూపాయల ఆస్తి రాపించుకున్నారు. ఇది ఎక్కడ స్వామి వేసి దొంగ పట్ల సానుభూతి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన చెప్పేది ఏంటంటే చిన్న చోరీ. నేను 1,00,000 కోట్లు కొట్టేసిన, నేను పాపము 140 కోట్లు కొట్టేసిన రవికుమార్ పని ఇంత పెద్ద కఠినమైన శిక్ష ఎట్లా వేస్తారని చెప్పేసి ఆయన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. చోరీ కాదు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు, సామాన్య భక్తులు ఉండిలో వేసినటువంటి డబ్బు ఈ విధంగా దొంగతనానికి గురైతే సామాన్య హిందూ భక్తుల యొక్క మనోభావాలు ఎంతగా గాయపడుతుంది. మేము కష్టపడి వేసిన ఉండిలో వేసిన డబ్బుకి రక్షణ లేదు అని బాధపడతారు. ఆ విషయాన్ని వచ్చి మర్చిపోయాడు. చిన్న చోరీ కదా నవ్వేది, అది ఎందుకు నవ్వుతాడో అర్థమే కాదు అసలు. ఆ నవ్వుకి అర్థమేందో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోవాలా, టీటీడీ గురించి మాట్లాడేటప్పుడు హిందూ భక్తుల మనోభావాలు గాయపడిన విధంగా మాట్లాడండి. మీకు అవగాహన లేదు. టీటీడీ ఆ పరకామణి చోరీ జరిగేటప్పుడు చైర్మన్గా నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, నీ అనుము శిష్యుడు భువన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. నువ్వు మాట్లాడితే వైవి సుబ్బారెడ్డిని ఏదో పెద్ద పీఠాధిపతి మొదలు పొగడుతున్నావు. ఎప్పుడైనా సుబ్బారెడ్డి ఇంటికి పోయారా అంటే ఎవరు పోయినారు సుబ్బారెడ్డి ఇంటికి? మేము పోయినామా? సుబ్బారెడ్డి ఇంట్లో డైలీ గోపూజ జరుగుతున్నాడు, మేము చూసామా గోపూజ జరుగుతుందని? ఎప్పుడైనా పోయారా సుబ్బారెడ్డి ఇంటికి అని అడుగుతున్నాడు. మేము చూసాము సుబ్బారెడ్డిలో. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడాలో తెలియదు. నెయ్యి కుంభకోణం జరగలేదంటావు, పరకామణి చోరీ జరగలేదంటావు, అదేదో గరుడ వారధి పైన అవినీతి జరిగిందంటావు. ఒకవేళ గరుడ వారధిలో అవినీతి జరిగింది, నువ్వు 19 నుండి 24 మంది నువ్వే కదా ముఖ్యమంత్రి, మరి నువ్వే కదా రిబ్బన్ కటింగ్ చేసింది. మీ నాయకుడు కదా పరిగెత్తి కొట్లాడి రిబ్బన్ కటింగ్ చేసిన గరుడు వారికి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం.